లదాఖ్ పోయేటోళ్ళు జమ్మూ టచ్ చేస్తారు. సో జమ్మూకి వచ్చిన వాళ్ళు వైష్ణోదేవి టెంపుల్ కవర్ చేద్దామని చేస్తున్నారు. సో వాళ్ళ కోసం అయితే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను. సో వీడియో అయితే చూసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కిషోర్ ద రైడర్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను మీ కిషోర్ ద రైడర్. సో మనం ట్రైన్ దిగిన తర్వాత మనకు ఒక బఫర్ డే ఉండే. సో మన బండి డ్యామేజ్ కాలేదు కాబట్టి సో వైష్ణోదేవి మాత టెంపుల్కి అయితే దర్శనం చేసుకుందామని వచ్చేసినాం. సో అమ్మవారి దర్శనం దొరకాలి అంటే రాసిపెట్టి ఉండాలంటారు. సో ఇది కూడా ఈ టెంపుల్ కూడా ఒక శక్తిపీఠం అనమాట. సో అందుకని చెప్పేసి అరే మిస్ కావద్దు, ఇంత దూరం వచ్చినామని చెప్పేసి మేమైతే పాదయాత్ర చేసుకుంటూ వచ్చేసినాం. సో పాదాల మీద చేసే యాత్ర. లిటరల్గా మేము ఒక లొకేషన్కి వచ్చేసి అక్కడికి వచ్చి అడిగితే అరే హెలికాప్టర్ ఇవన్నీ బుకింగ్ కూడా ఉంటాయని చెప్పేసి అన్నారు. ఇక్కడ చాలామంది బ్యాండ్ కొట్టి ఎంకరేజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 15 కిలోమీటర్స్ అయితే మొత్తం ట్రెక్కింగ్ లాగా ఉందన్నమాట. సో కంప్లీట్గా మంచి సిమెంట్తోని విత్ మంచి సైడ్స్ కూడా మనకి బ్లాక్ చేసేసి, ఒక సైడ్ ఫెన్సింగ్, ఒక సైడ్ ఏమో రైలింగ్, ఇంకో సైడ్ ఏమో బ్యూటిఫుల్ వ్యూ. సో వీడియో అయితే చూడండి. ఒకటి రెండు. సో చాలా మటుకు వెహికల్స్ అయితే పోతున్నాయి. సో వాళ్ళని లిస్ట్ అడుగుదాం అనుకున్నాం కానీ అది అందరిని ఎలా చేయట్లేదు. సో ప్రతి ఒక్కళ్ళు కింద అయితే స్టిక్స్ అమ్ముతుంటారు. ఆ స్టిక్స్ అయితే సీరియస్గా క్యారీ చేయండి, ఎందుకంటే అవి చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. అండ్ మేము ఒక పర్టికులర్ లొకేషన్కి వచ్చినాక ప్రతిసారి అరే వచ్చేసినాం అన్న ఫీలింగ్ వస్తుంది, కానీ అది నెవర్ ఎండింగ్ అనమాట. సో చూస్తారు కదా, చాలామంది కట్టెలు పట్టుకొని పోతారు అండ్ చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు, ఎక్కడ కూడా చెత్త పడేయకుండా. అండ్ పైనకి ఎక్కుతున్నా కొద్దీ ఆ కొండ అసలు ఎండింగ్ అనేది కనిపిస్తలేదు. సో ఫస్ట్ ఈ బిల్డింగ్ చూసి ఇదే టెంపుల్ ఏమో అనుకొని ఖుషి అయిపోయినా, అమ్మ దర్శనం దొరికింది. కానీ తర్వాత ఇంకొంచెం దూరం వెళ్ళాక ఈడ కనిపించింది అనమాట టెంపుల్. లైఫ్లో అన్నీ అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అయినాయి. ఫస్ట్ థింగ్ వైష్ణోదేవి మాత అమ్మవారిది దర్శనం అయింది, చాలా మస్తు అయింది, అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. అండ్ సెకండ్ వచ్చేసి ఈడికి వెళ్ళి డైరెక్ట్ హెలికాప్టర్ ఎక్కుతున్నాం. లైఫ్లో ఇది కూడా ఫస్ట్ టైమే. సో ఇది మన బ్యాచ్. పాపం మనోడు అరవింద్ బ్లాక్ టీ షర్ట్ సీరియస్గా మస్తు కష్టపడ్డాడు. ఆయన కోసం అయితే లైక్ అయితే కొట్టూరి. చెప్పు, ఒక మాట చెప్పి. ఆల్రెడీ ఇంట్రడక్షన్ ఇచ్చేసిన. సో మేము హెలికాప్టర్ ఎక్కే ఫుల్ క్రెడిట్ మనోడికి ఇవ్వాలి. సో ఇప్పుడు నాన్ స్టాప్గా అయితే ఇవి హెలికాప్టర్లో ఎట్లా ప్రతి 5 నిమిషాలకు ఒకటైతే అంటే పిక్ డ్రాప్ నడుస్తుంది అటు ఇటు. సో అదే మనం వెళ్ళిపోతున్నాం. సో దగ్గర 3-4 నడుస్తున్నాయి ప్యారలల్గా. ఈ రోజుకి ఇవి చాలా పెద్ద మెమరీస్. ప్రతి ఒక్కటి ఒక్కొక్క మెమరీస్ ఉన్నాయి, అదేదో చెప్తాను. ఫైనల్గా వైష్ణోదేవి మాత టెంపుల్కి అయితే బైక్ల మీద వచ్చేసినాం. అండ్ మన టీం అనమాట. ఆయనను స్పెషల్గా గుర్తుపెట్టుకోవాలి, నల్ల టీ షర్ట్ ఆయనను కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక వీళ్ళిద్దరిని కూడా గుర్తుపెట్టుకోవాలి, తర్వాత డిస్కస్ చేద్దాం వీళ్ళ గురించి. చాలా తోపులు అనమాట, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క తోప్ తురుం ఇంకేమంటారు దాన్ని, ఆ లెవెల్లో ఉన్నాయి. సో లిటరలీ మ్యాడ్ అంటే మ్యాడ్, అసలు ఎక్స్పెక్ట్ చేయనివి అన్నీ జరిగినాయి. అవి ఎట్లా అంటే ఇక ఒక ఫీలింగ్, డిఫరెంట్ లెవెల్ ఆఫ్ ఫీలింగ్ అనమాట. దాంట్లో హెలికాప్టర్ లైఫ్లో ఎక్కలే, ఇప్పుడు ఎక్కేసిన. మనోన్ పుణ్యనే సిగ్గుపడుతుంది పిల్లగాడు. ఎవరన్నా మంచి పిల్లోటే చూడు రయ్యా, సిగ్గుపడుతుండు వద్దట. సో ఇది వచ్చేసి కాట్రా మార్కెట్ అనమాట. సో మనోడు సిమ్ము తీసుకున్నాడు. అండ్ యాక్చువల్లీ టెంపుల్ కొండ మెయిన్ అది. మనకి యాక్చువల్లీ లైట్లు అక్కడక్కడ కనిపిస్తున్నాయి కదా. సో అదంతా దారి అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉండే, మొత్తం చాలా నీట్గా మెయింటైన్ చేసారు. ఇక్కడ కూడా అంటే జనాలు మరీ దొబ్బట్లేదు, రీజనబుల్ ప్రైసెస్లోనే ఇస్తారు ఏదైనా అని. సో అది కొంచెం మంచిగా అనిపించింది. సో హెలికాప్టర్ రైడ్ వాజ్ మెమరబుల్ ఈరోజు రైడ్లో. ఈరోజు అసలు దర్శనంలో అన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా అయినాయి, కానీ మంచిగా అయినాయి. సో అది మంచిగా అనిపించింది. వీళ్ళు ఏదో షాపింగ్ చేస్తారు. ఏమై కొన్నారా లేదా? సో కొన్ని మేజర్ పాయింట్స్ చెప్తా. అంటే వైష్ణోదేవి టెంపుల్ పోతున్నారు కదా, సో హెలికాప్టర్ మనకి రైడ్ యాక్చువల్లీ బుక్ చేసుకోవచ్చు, అడ్వాన్స్ బుకింగ్ చేసుకోవాలి. మాకైతే 2200 per person పడ్డది.
అండ్ దాంట్లో పెట్టుకుంటే బెనిఫిట్స్ ఏంటి అంటే మనకి ఈవెన్ కింద ట్రాన్స్పోర్టేషన్ కూడా వాళ్ళే అరేంజ్ చేస్తారని అయితే నాకు అర్థమైంది. ఎందుకంటే చాలా మటుకు కొన్ని వ్యాన్స్లలో జనాలని అంటే వాళ్ళకి ఐడి కార్డ్స్ యాక్చువల్లీ కింద నడుచుకుంటూ పోయేటోళ్ళకి బ్లూ కలర్ ఏదో ఇచ్చినుండే, అండ్ కొంతమందికి రెడ్ ఉండే, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క టైప్ ఆఫ్ కార్డ్స్ ఉండే. అండ్ ఎవరైతే ఇక్కడ నడుచుకుంటూ పోతున్నారో వాళ్ళ కోసం అయితే వెహికల్స్ ఆపరు. అండ్ ఈవెన్ చాలా మటుకు వెండర్స్ కూడా ఉంటారు. అంటే లైక్ అక్కడ మొత్తం త్రూ అవుట్ ద వే మనకి ఎట్లా అంటే మధ్యలో షాప్స్ కనిపిస్తాయి, మధ్యలో మన 6D లంగర్ కూడా ఉంటుంది అనమాట. సో ఆడనైతే ఫుడ్ తిన్నాం. సో ఫుడ్ అయితే వేస్ట్ చేయకండి. అండ్ మీకు ఇంకొంచెం ఏమన్నా అనిపిస్తే కూడా అక్కడ మీరు డొనేషన్ కూడా ఒక డొనేషన్ బాక్స్ ఉంటుంది. సో నేను డొనేషన్ బాక్స్లో కూడా సమ్ అమౌంట్ వేసేసిన. అండ్ ఫుడ్ అయితే సీరియస్గా మస్తు అది ఒక బూస్ట్ దొరికిందనమాట, అంటే కొండపైకి ఎక్కేటప్పుడు. అండ్ చాలా ప్లేస్లలో అంటే బికానర్ వాళ్ళ లేకపోతే మన ఏమంటారు నెస్కేఫే ఇట్లాంటి స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. సో వాటర్ బాటిల్స్, కూల్ డ్రింక్స్. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మీకు అక్కడ డస్ట్బిన్స్ ప్రతి ఒక్కటి ఉంటుంది. సో ఇష్టం వచ్చినట్టు ఆ కొండ మీదకి వెళ్ళి కింద పడేయడం అట్లాంటిది అవసరమే లేదు. మీకు డస్ట్బిన్స్ ఏమేమి వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఏది తాగినా ఏది తిన్నా ఆడ పక్కకి డస్ట్బిన్లో పడేయండి. అండ్ చెప్పినా కదా కింద స్టిక్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. 100 రూపీస్ ఏమో తీసుకుంటాడు. ఆ స్టిక్స్ యాక్చువల్లీ మీరు కొండెక్కేటప్పుడు కొంచెం సపోర్ట్ అయితే దొరుకుతుంది. మీకు తెలియకుండానే అది ఒక థర్డ్ లెగ్ లాగా యాడ్ ఆన్ లాగా అయిపోతుంది. అండ్ కొంచెం సపోర్ట్ దొరుకుతుంది. సో తీసుకునేటోళ్ళు మీరు స్టిక్ తీసేసుకొని పోండి. ఎందుకంటే కింద తర్వాత మీకు పైన మధ్యలో ఎక్కడ స్టిక్స్ కొందామన్నా దొరకవు. సో కిందనే కనిపిస్తే అక్కడనే తీసేసుకొని మీరు నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళకి చెప్తున్నా. అండ్ మాకు 2500 మొత్తం దీనికి ఏది గుర్రం కన్నా అన్నారు. సో మేము ఇక గుర్రంని అయితే అదేమీ మాట్లాడుకోకుండా మేమైతే డైరెక్ట్ పైకి ఎక్కేసినాం. ఎక్కిన తర్వాత లేట్ అవుతుందని చెప్పేసి లాస్ట్లో మాకు చాపర్ దొరికింది. అది కూడా ఏమంటారు కిస్మత్లో దొరికింది, లేకపోతే అది కూడా దొరకకపోయేది. సో ఓవరాల్గా మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఉండే. అండ్ మీకు యాక్చువల్లీ వైష్ణోదేవి టెంపుల్ తర్వాత పైన ఇంకొకటి భైరవ టెంపుల్ కూడా ఉంటుంది. సో అది కూడా దర్శనం చేసుకోవాలి. సో మాకేమైపోయింది అంటే నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ లేచి మేము రైడ్ స్టార్ట్ చేసుకోవాలి. అందుకే ఆయన హెలికాప్టర్ ఆయన ఏమన్నాడు అంటే పైలట్ ఏమన్నాడు అంటే అక్కడ ముంగట నేను టెంపుల్ దగ్గర వరకు అటు క్లోజ్ వెళ్తాను, సో అక్కడ మీరు దర్శనం చేసుకోండి అని చెప్పేసి అంటే సో అట్లా మాకు దర్శనం అయిపోయింది. సో ఆ దర్శనం చేసుకొని లిటరలీ 5 to 10 minutesలో దిగిపోయినాం కిందికి. సో లైఫ్లో ఫస్ట్ టైం అంటే హెలికాప్టర్ ఎక్కడం కూడా మస్తు అనిపించింది. అండ్ ఇంకోటి వచ్చేసి లాకర్స్ ఏంది అంటే మీకు అక్కడ పాయింట్కి పోయినాక లాకర్స్ ఫ్రీ లాకర్స్ పే చేయాల్సింది ఏం అవసరం లేదు. కొంచెం కిందికి దిగాల్సి వస్తుంది, ఇట్లా కిందికి దిగేసి అక్కడ అన్నీ కీస్ ఇస్తాడు. నువ్వు పోయి ఏ కీ అవైలబుల్ ఉంటే ఆ కీ లాక్ వేసుకోవడం, ఆడ లాకర్స్ ఏదైతే ఓపెన్ ఉంటుందో దాంట్లో పెట్టేసుకొని లాక్ వేసుకొని ఆ కీకి మనం క్యారీ చేసుకోవచ్చు. క్యారీ అంటే ఫోన్స్, బెల్ట్, ఎనీ కైండ్ ఆఫ్ లెదర్ ఇవన్నీ అలో చేయరు యాక్చువల్గా. సో అవన్నీ లాకర్స్లో పడేసినాం. మేము లాకర్స్లో పెట్టేసి మేము దర్శనంకి వెళ్ళిపోయినాం. దర్శనం కూడా చాలా మంచిగా అయిపోయింది, చాలా మస్తు. అంటే 15 నిమిషాలలో మాకు దర్శనం మొత్తం అయిపోయింది, అమ్మవారి దర్శనం అయిపోయింది. బ్యాక్ వచ్చేసినాం. ఆ తర్వాత బ్యాక్ వచ్చిన తర్వాత మాకు ఒక పాయింట్లో ఏంటంటే అక్కడ కొన్ని ఫుడ్ స్టాల్స్ అవి ఉన్నాయి, ఫుడ్ లైట్గా తిన్నీకే. సో అప్పటికి మేము లంచ్లోనే గట్టిగా తినేసాం అనమాట. ఇంకా అవసరం పడాక కాకపోతే ఐస్ క్రీమ్లు అవి తీసుకొని చిరుతిండి తీసుకొని ఇక ప్రసాదం అంటే డ్రై ఫ్రూట్స్ ఇచ్చారు. అంటే అఫీషియల్గా టెంపుల్ది అయితే ఒక చిన్న కాయిన్ ఇంత మిసరీ ఇస్తారు. కాకపోతే మేము ఇంటికి తీసుకోవడానికి ఎట్లా అంటే అక్కడ డ్రై ఫ్రూట్స్ ఒక బాక్స్ ఇచ్చినుండే. సో ఆ బాక్స్ తీసుకొని డ్రై ఫ్రూట్స్దే అదే ప్రసాదం లాగా ఇంటికి తీసుకొచ్చినాం. అండ్ ఇక కింద వచ్చినాక మేము ఎక్కిన కాడనైతే ఒక షాప్ కాదు ఏం లేకుండే, కానీ ఇంకొక ఎంట్రన్స్ కూడా ఉంటుంది. ఆ ఎంట్రన్స్ నుంచి అయితే వెళ్ళాలి. అండ్ కింద పోయేటప్పుడు అయితే మన డీటెయిల్స్ అన్నీ తీసుకొని మన పేరు కూడా రాసుకొని ఆధార్ కార్డు, అడ్రస్ ప్రూఫ్ అడుగుతారు. అండ్ ఫోటో తీసుకుంటారు. అంటే జస్ట్ ఇన్ కేస్ ఎక్కడ నన్ను ఏమన్నా అయినా కానీ వాళ్ళకి ఒక ట్రాకింగ్ కోసం అని చెప్పేసి అయితే డీటెయిల్స్ అయితే తీసుకుంటారు. సో ఓవరాల్గా ఇది మన వైష్ణోదేవి టెంపుల్ మేజర్ అప్డేట్స్. సో ఏవేవైతే చెప్పినానో అవైతే మీరు పర్టికులర్గా క్యారీ చేసుకోండి. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయని మెన్షన్ చేయండి, నాకు తెలిసిన వరకు అయితే నేను అప్డేట్స్ అయితే ఇస్తాను. సో స్టే ట్యూన్ అండ్ వీడియో అయితే కంప్లీట్గా చూడండి. అండ్ నెక్స్ట్ రైడ్ మనం ఏమైతే లైక్ బైక్ రైడ్ Day 1 జమ్మూ నుంచి స్టార్ట్ అవుతుంది అఫీషియల్గా. సో ఆ వీడియోస్ అయితే నెక్స్ట్ పోస్ట్ అవుతాయి. సో బండ్లు అయితే అందరూ అయితే చేయించేసుకోరు. జమ్మూలోనే రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ ఉండే. సో షోరూమ్ మీద సర్వీసింగ్ చేయించుకొని అయితే రైడ్ స్టార్ట్ చేసినాం. సో స్టే ట్యూన్ ఫర్ మోర్ అప్డేట్స్.